హాయ్ అండి. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ భవాని. ఏపీ టెట్ అండ్ డిఎస్సి పరీక్షలలో ఎక్కువగా అడుగుతున్న తెలుగు మెథడాలజీకి సంబంధించిన 30 ప్రశ్నల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. భాషా నైపుణ్యాలలో మొదటిది మరియు పునాది వంటిది ఏది? ఆప్షన్స్: భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, శ్రవణం. నెక్స్ట్ బిట్: ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబట్టే బోధనా పద్ధతిని ఏమంటారు? ఆప్షన్స్: నిగమన పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఆగమన పద్ధతి, క్రీడా పద్ధతి. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఆగమన పద్ధతి. నెక్స్ట్ బిట్: పద్య బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్: భాషాజ్ఞానం, రసస్వాదన మరియు ఆనందం, వ్యాకరణాంశాల బోధన, అక్షర దోషాల నివారణ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, రసస్వాదన మరియు ఆనందం. నెక్స్ట్ బిట్: విద్యార్థులలో భావగ్రహణ వేగాన్ని పెంచడానికి. ఆప్షన్స్: శబ్ద పఠనం, ప్రకాశ పఠనం, మౌన పఠనం, ఆదర్శ పఠనం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, మౌన పఠనం. నెక్స్ట్ బిట్: వెనుకబడిన విద్యార్థులలో అభ్యాసన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి చేసే బోధన ఏది? ఆప్షన్స్: సూక్ష్మ బోధన, ఉపచారాత్మక బోధన, జట్టు బోధన, ప్రదర్శన బోధన. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఉపచారాత్మక బోధన. నెక్స్ట్ బిట్: చూడడం మరియు వినడం రెండింటికి వీలయ్యే బోధన ఉపకరణం ఏది? అనగా టీఎల్ఎం ఏది? ఆప్షన్స్: రేడియో, నక్షపటాలు, టెలివిజన్, గ్లోబ్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, టెలివిజన్. నెక్స్ట్ బిట్: విద్యార్థి అభ్యాసన పురోగతిని నిరంతరం పర్యవేక్షించే మూల్యాంకనం ఏది? ఆప్షన్స్: రూపశిల్పి మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ఏది కాదు. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, రూపశిల్పి మూల్యాంకనం. దీనిని ఇంగ్లీష్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. నెక్స్ట్ బిట్: పాఠశాల విద్యలో మాతృభాష ఏ స్థాయి వరకు బోధనా మాధ్యమంగా ఉండాలని సిఫార్సు చేయబడింది? ఆప్షన్స్: ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి, కళాశాల స్థాయి. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రాథమిక స్థాయి. నెక్స్ట్ బిట్: వ్యాకరణ బోధనలో సూత్రం నుండి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి ఏది? ఆప్షన్స్: ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, చర్చా పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, నిగమన పద్ధతి. నెక్స్ట్ బిట్: ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠాన్ని ఆదర్శంగా చదివి వినిపించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఆదర్శ పఠనం, అనుకరణ పఠనం, సామూహిక పఠనం, మౌన పఠనం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆదర్శ పఠనం. నెక్స్ట్ బిట్: మాతృభాష బోధనలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు అనుసరించాల్సిన ప్రధాన సూత్రం ఏమిటి? ఆప్షన్స్: కఠినం నుండి సులభం వైపు, అమూర్తం నుండి మూర్తం వైపు, తెలిసిన దాని నుండి తెలియని దానికి, విశిష్టత నుండి సామాన్యతకు. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, తెలిసిన దాని నుండి తెలియని దానికి. నెక్స్ట్ బిట్: అన్వార్థక నామము అనగా ఏమిటి? ఆప్షన్స్: కేవలం పేర్లను సూచించేది, నిర్దిష్టమైన అర్థం, గుణాన్ని కలిగి ఉండే పేరు, ఊరు పేర్లను తెలిపేది, వస్తువుల పేర్లను తెలిపేది. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, నిర్దిష్టమైన అర్థం, గుణాన్ని కలిగి ఉండే పేరును అన్వార్థక నామము అంటారు. నెక్స్ట్ బిట్: దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ ఏమిటి? ఆప్షన్స్: రేడియో, టేప్ రికార్డర్, చలనచిత్రం లేదా టెలివిజన్, ఫ్లాష్ కార్డులు. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, చలనచిత్రం లేదా టెలివిజన్. నెక్స్ట్ బిట్: అయ్యో పాపం
ఆ పిల్లి పిల్ల వర్షంలో తడిసిపోతుంది. ఈ వాక్యంలో గమనించదగిన అవ్యయం ఏది? ఆప్షన్స్: సంభావన అవయవం, విస్మయాద్యవ అవయవం, సబండవయవం, ప్రత్యయం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, విస్మయ అధ్యాయ అవ్యయం. నెక్స్ట్ బిట్. ఉపాధ్యాయుడు పాఠశాలలో ఒక యూనిట్ పూర్తి చేయడానికి రూపొందించే ప్రణాళికను ఏమంటారు? ఆప్షన్స్: వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, దినచర్య ప్రణాళిక. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, యూనిట్ ప్రణాళిక. నెక్స్ట్ బిట్. చంద్రుని వంటి ముఖం, దీనిని విగ్రహవాక్యంగా కలిగిన సమాసం ఏది? ఆప్షన్స్: ద్వంద్వ సమాసం, రూపక సమాసం, ఉపమానపూర్వపద కర్మధారయ సమాసం, మయూర వ్యంసకాది సమాసం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ బిట్. ప్రాథమిక స్థాయిలో పద్యాలను బోధించడానికి ఉత్తమమైన పద్ధతి ఏది? ఆప్షన్స్: ఉపన్యాస పద్ధతి, భావానువాద పద్ధతి, రాగయుక్త గీత పద్ధతి, లేదా అనుకరణ పద్ధతి, వ్యాకరణ పద్ధతి. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, రాగయుక్త గీత పద్ధతి లేదా అనుకరణ పద్ధతి. నెక్స్ట్ బిట్. పద్మాక్షుడు అనగా పద్మము వంటి కన్నుల కలవాడు అనగా విష్ణువు. ఇది ఏ సమాసం కిందకు వస్తుంది? ఆప్షన్స్: ద్విగు సమాసం, బహువ్రీహి సమాసం, తత్పురుష సమాసం, నహి తత్పురుష సమాసం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, బహువ్రీహి సమాసం. కలదు కలడు అని వస్తే బహువ్రీహి సమాసం అవుతుంది. నెక్స్ట్ బిట్. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్ర అనగా దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్: కేవలం విద్యా విషయక ప్రగతి మాత్రమే, విద్యార్థి యొక్క శారీరక, మానసిక, నైతిక మరియు సర్వముఖ ప్రగతి, కేవలం రాతి పరీక్షలు, క్రీడలు మాత్రమే. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, విద్యార్థి యొక్క శారీరక, మానసిక, నైతిక మరియు సర్వముఖ ప్రగతి. నెక్స్ట్ బిట్. అలసట అనే పదంలో ఉన్న ప్రకృతి వికృతి రూపాలను గుర్తించండి. ఆప్షన్స్: అలసట అలసము, ఆయాసము అలసట, అలసట శ్రమ, అలసట బడలిక. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఆయాసము అలసట. నెక్స్ట్ బిట్. ఒక విద్యార్థి ఉచ్చారణ దోషాలు చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు ఏ నైపుణ్యాన్ని మెరుగుపరచడం ద్వారా దీన్ని సవరించవచ్చు? ఆప్షన్స్: శ్రవణ నైపుణ్యం, భాషణ నైపుణ్యం, పఠన నైపుణ్యం, లేఖన నైపుణ్యం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, భాషణ నైపుణ్యం. నెక్స్ట్ బిట్. గ్రామ్యము అనగా ఏమిటి? ఆప్షన్స్: సంస్కృత పదం, గ్రామీణ ప్రజలు మాట్లాడే భాషా రూపం, తత్సమ పదం, దేశీయ పదం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, గ్రామీణ ప్రజలు మాట్లాడే భాషా రూపం. ఇది వ్యాకరణ విరుద్ధమైనది. నెక్స్ట్ బిట్. గద్య బోధనలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రధానమైన పద్ధతి ఏది? ఆప్షన్స్: ఉపన్యాస పద్ధతి, వివరణ పద్ధతి, ప్రశ్న జవాబు పద్ధతి, నాటకీకరణ పద్ధతి. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, ప్రశ్న జవాబు పద్ధతి. నెక్స్ట్ బిట్. అన్యోన్య అనే పదానికి సరైన సంధి విడదీయు రూపం మరియు సంధి పేరు ఏది? ఆప్షన్స్: అన్య ప్లస్ అన్యోన్య సవర్ణ దీర్ఘ సంధి, అన్య ప్లస్ అన్య యనదేశ సంధి, అన్య ప్లస్ అన్య అకార సంధి, అన్య ప్లస్ అన్యోన్య గుణ సంధి. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, అన్య ప్లస్ అన్య యనదేశ సంధి. నెక్స్ట్ బిట్. ఉపాధ్యాయుడు పాఠం చెప్పిన తర్వాత విద్యార్థుల అవగాహనను పరీక్షించడానికి నిర్వహించే మూల్యాంకనం ఏది? ఆప్షన్స్: రూపశిల్పి మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం, నిదాన మూల్యాంకనం, ముందస్తు మూల్యాంకనం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, రూపశిల్పి మూల్యాంకనం. నెక్స్ట్ బిట్. గజము అనగా ఏనుగు, మరో అర్థంలో గజము అనగా కొలత. ఇది ఏ అలంకారానికి చెందినది? ఆప్షన్స్: ఉపమాన అలంకారం, రూపక అలంకారం, శ్లేష అలంకారం, యమక అలంకారం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఆన్సర్ ఆప్షన్ సి శ్లేషాలంకారం. శ్లేషాలంకారం అనగా అనేక అర్థాలు కలిగినది. నెక్స్ట్ బిట్, ప్రాథమిక స్థాయిలో పిల్లలకు అక్షరాలు నేర్పడానికి అనువైన పద్ధతి ఏది? ఆప్షన్స్ కథా పద్ధతి, శబ్ద పద్ధతి లేదా అక్షర పద్ధతి, సంభాషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి శబ్ద పద్ధతి లేదా అక్షర పద్ధతి. నెక్స్ట్ బిట్, సత్యము ఎప్పటికీ జయిస్తుంది. ఈ వాక్యంలో సత్యము అనేది ఏ విభక్తికి చెందింది? ఆప్షన్స్ ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రథమ విభక్తి. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు ఒకే సమయంలో ఒకే అంశంపై తరగతిలోని విద్యార్థులందరి చేత చదివించే పఠనాన్ని ఏమంటారు? ఆప్షన్స్ మౌన పఠనం, సశబ్ద పఠనం లేదా సామూహిక పఠనం, ధృత పఠనం, అనుకరణ పఠనం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి సామూహిక పఠనం. నెక్స్ట్ బిట్ అండ్ లాస్ట్ బిట్, సింహాసనము పదంలోని సమాసం ఏది? ఆప్షన్స్ తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.